హలో గైడ్స్, వెల్కమ్ టు మహి లోహేందర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫిఫ్త్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూస్తారు. ఈ టూ టీమ్స్ లో మనందరికీ తెలుసు, లాస్ట్ బేసిక్ గా చూసుకుంటే కనుక సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా అయితే విక్టరీ పొందింది. అలాగే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ లో ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ అయితే ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈ టూ టీమ్స్ కి కూడా అంటే ఇండియా ఆల్రెడీ నెగ్గింది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. బట్ పాకిస్తాన్‌కి అయితే ఈ మ్యాచ్ చావో అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే గనక మాక్సిమం నెగ్గే ఛాన్సెస్ అయితే లేవు. ఇక ప్రొడిక్షన్ టీమ్ చూసుకుంటే గనక ఫస్ట్ ఇండియన్ ప్రొడిక్టర్ ప్లేయింగ్ లెవెన్‌లో మనందరికీ తెలుసు. సో మాక్సిమం లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు, లేదంటే హర్షదీప్ సింగ్‌ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనందరికీ తెలుసు లాస్ట్ మ్యాచ్‌లో శుభ్మన్ గిల్ గాని, రాహుల్ గాని మంచి ఫామ్‌లో అయితే ఉన్నారు. మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. అంటే చెప్పుకోవాలనుకుంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన బ్యాట్స్‌మెన్స్ అందరూ ఫామ్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ కేఎల్ రాహుల్‌తో పాటు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మంచి లాస్ట్ మ్యాచ్‌లో మహమ్మద్ షమి అయితే ఎరగదీశాడు. 5 వికెట్స్ అయితే తీశాడు. కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్‌లో ఛాన్స్ రాలేదు. ఈ మ్యాచ్‌లో అయితే వెయిట్ చేయాలి. ఓవరాల్‌గా చూసుకుంటే మన బ్యాటింగ్, బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్ 11 చూసుకుంటే గనుక ఇక్కడ ఫఖర్ జమన్ ఆడేది, ఆడకపోయేది ఇంకా సస్పెన్స్‌లో ఉంది. సో మన కీ ప్లేయర్స్ చూసుకుంటే రిజ్వాన్, ఆజమ్ మంచి బ్యాటింగ్ అయితే చేసే సత్తా ఉంది వీళ్ళకి. ఫుల్ ఫామ్ అయితే ఇంకా రాలేదు. బట్ వన్స్ వీళ్ళు ఫామ్‌లోకి వస్తే ఇంకా ఏ బౌలర్ కూడా వీళ్ళని అడ్డుకునే అంత ఛాన్సెస్ అయితే లేవు. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు. షహీన్ అఫ్రిది, షరఫ్ షా మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు ఆల్ రౌండర్స్ తోటి. ఈ మ్యాచ్ అయితే వీళ్ళకి కొంచెం చావునివ్వకుండా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ఓడిపోతే గనుక ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు కాబట్టి సో మాక్సిమం అంటే సెమీఫైనల్ ఛాన్సెస్ అయితే కొంచెం గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 23 2:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఇది హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతుంది కాబట్టి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది దుబాయ్‌లో. ఇక టీమ్ ఫార్మ్ చూసుకుంటే గనుక లాస్ట్ 5 మ్యాచెస్‌లో పాకిస్తాన్ 5 మ్యాచెస్‌కి 2 మ్యాచెస్ విన్ అయింది. 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ ఇండియా లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ విన్ అయింది. ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే బోత్ టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్‌లో పాకిస్తాన్ 2 మ్యాచెస్ విన్ అయితే, ఇండియా అయితే 8 మ్యాచెస్ విన్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇండియాకైతే ఎక్కువ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్‌లో పాకిస్తాన్ లాస్ట్ 10 మ్యాచ్‌లో 60% విన్ అయింది. 249 యావరేజ్ స్కోరు, 355 హైయెస్ట్ స్కోరు అండ్ లోయెస్ట్ స్కోరు 60. ఇక్కడ చూసుకుంటే గనక ఇండియా సో 10 మ్యాచెస్‌లో 60% విన్ అయింది. సేమ్ 6 మ్యాచెస్ విన్ అయింది. 234 యావరేజ్ స్కోరు, 356 హైయెస్ట్ స్కోరు అండ్ 170 లోయెస్ట్ స్కోరు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇండియా ఆల్రెడీ ఒక మ్యాచ్ నెగ్గింది కాబట్టి 2 పాయింట్స్‌తో ఉంది. బట్ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది కాబట్టి ఒక మ్యాచ్ ఓడిపోయి 0 పాయింట్స్‌తో ఉంది. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ 42% హ్యూమిడిటీ అన్నారు. బట్ 0% రైన్ ఛాన్స్ అన్నారు కాబట్టి మ్యాచ్‌ని మనం అయితే పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాచ్‌కి వర్షం ఎటువంటి అడ్డంకి ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే గనుక వెన్యూ స్టాట్స్ ఇక్కడ టోటల్ 57 మ్యాచెస్‌కి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 33% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయితే 60% విన్ అయింది. దీన్ని బట్టి చూసుకుంటే గనక టాస్ మాక్సిమం కీలకమయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే టాస్ నెగ్గారో వాళ్ళు బౌలింగ్ చూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 214 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 188 అండ్ హైయెస్ట్ టోటల్ 355 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ 91 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేసి 287 ఫర్ 8 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ 175 ఫర్ 4 వికెట్స్. నెక్స్ట్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే గనుక ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ కి, స్పిన్ బౌలర్స్ కి కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా ఈక్వల్ గానే సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. పేస్ బౌలర్స్ టోటల్ 10 మ్యాచెస్ లో 88 వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 61 వికెట్స్ తీశారు. కాబట్టి బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్. ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.